अभी आपकी खिदमत में पेश है क्राइम टुडे न्यूज। माशरे के खामियों को, सरकारी महकमों की लापरवाहियों को उजागर किया जा रहा है। मैं अब्दुल अजीज, क्राइम टुडे न्यूज, हैदराबाद। मासम टैंक चाचा नेहरू पार्क सनशना भवन में स्कॉलरशिप के लिए स्टूडेंट का भारी एहतजाज। आइए देखते हैं इस रिपोर्ट में। शहर हैदराबाद मासाब टैंक इलाके के संशन भवन पर आज मुख्तलिफ कॉलेजों के तलेबा ने स्कॉलरशिप के लिए जबरदस्त एहतजाज किया। इन स्टूडेंट्स का कहना है कि पुलिस की तनख्वाह में इजाफा किया, एमएलएस और एमपीस की तनख्वाह भी बढ़ गई। बहरहाल हर सरकारी मुलाजिम की तनख्वाह बढ़ती है, लेकिन हम स्टूडेंट्स को स्कॉलरशिप नहीं दी जाती। और इन तमाम तलेबाओं के सदर ने क्राइम टुडे न्यूज से मुखातिब होकर कहा कि हुकूमत को चाहिए कि हर कास्ट को एक ही नजर से देखा जाए। मोहम्मद गौस के साथ मैं एमएस अली, क्राइम टुडे न्यूज, हैदराबाद। గత సంవత్సరం ఫీజుల బకాయిలు దాదాపు 1540 కోట్లు వెంటనే చెల్లించాలని, ఈ సంవత్సరం ఫీజులు కూడా దాదాపు 2400 కోట్లు వాటిని చెల్లించాలని, అదేవిధంగా పెరిగిన ధరల ప్రకారం డే స్కాలర్ యొక్క స్కాలర్షిప్లు 325 నుంచి 1500కు, కాలేజ్ హాస్టల్ విద్యార్థుల మెచ్ ఛార్జీలు 1050 నుంచి 2000కు, అదేవిధంగా యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థుల మెచ్ ఛార్జీలు 670 నుంచి 2200కు పెంచాలని డిమాండ్ చేస్తూ వేలాది మందితోటి ఈరోజు తెలుగు సంక్షేమ భవన్ నిర్వహించడం జరిగింది. నిన్న ఈరోజు అసెంబ్లీలో అనేక ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిల మీద, స్కాలర్షిప్ ధర మీద చర్చ జరిగాయి. కానీ ముఖ్యమంత్రి గారు ఎలాంటి నిర్దిష్టమైనటువంటి సమాధానం చెప్పడం లేదు. ఎప్పుడు బకాయిలు ఇస్తారు, ఏలోగా చెల్లిస్తారు, ఈ బకాయిలను పూర్తిగా ఎప్పుడు పరిష్కరిస్తారనే విషయం లోపల ముఖ్యమంత్రి దోబూచలాడుతున్నారు తప్ప నిర్దిష్టమైన సమాధానం చెప్పలేదు. ఆఫ్టర్ ఆల్ 1500 బకాయిలు చెల్లించడానికి ముఖ్యమంత్రి ఇంత నాటకాలు ఆడుతున్నారు. వాటర్ గ్రిడ్ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కింద 42,000 కోట్లు అన్ని బ్యాంకుల నుంచి తెచ్చి దానధర్మం చేసినట్టు కాంట్రాక్టర్లకు వంచుతున్నారు. ఒక 3-4 కాంట్రాక్టర్లకు 42,000 కోట్ల రూపాయలు తీసుకొస్తావు, కానీ 15 లక్షల మంది విద్యార్థుల ఫీజుల బకాయిలు, స్కాలర్షిప్లు, ఉజ్వలమైన భవిష్యత్తుకు పనికొచ్చేటటువంటి అమౌంట్ను ఎందుకు చెల్లించడం లేదని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇది ఖర్చు కోణంలో చూడొద్దు, ఇది ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్. ఇది సామాజిక సామరస్యానికి, సమాజంలో సమూలమైన మార్పు ఉపయోగపడేటటువంటి స్కీమ్. ఈ కోర్సు ద్వారా చదివిన వాళ్ళు ఇంజనీర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు అవుతారు. ఆ తర్వాత వీళ్ళు ఈ దేశ విదేశాల లోపల ఉద్యోగాలు చేసి లక్షల రూపాయలు సంపాదిస్తారు. దీని మూలంగా సమాజంలో సమూలమైనటువంటి మార్పులు వస్తాయి. ఇంత గొప్ప స్కీమ్ను భ్రష్టు పట్టించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది, కానీ ఏం మాత్రం కూడా ఈ ప్రభుత్వం ముందుకొచ్చి ఈ చెల్లింపులు బకాయిలు చెల్లించడానికి ముందుకు రావడం లేదు. అందుకే వెంటనే ఇప్పటికైనా ఈరోజు వేలాది మంది విద్యార్థులు తెలుగు సంక్షేమాన్ని ముట్టడించారు. వెంటనే చెల్లించకపోతే ఈ ఉద్యమం ఇదే విధంగా కొనసాగిస్తాం. రోడ్ల మీద విద్యార్థులు ఎన్ని రోజులని ఉండాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు అమ్మాయిలతోటే పెద్ద ఎత్తున ఈ ఉద్యమం చేపట్టడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పెద్ద ఎత్తున వెంటనే చెల్లించాలని, పెరిగిన ధరల ప్రకారం స్కాలర్షిప్లు పెంచాలని, లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఇంకా కొనసాగిస్తామని, ఈ అవసరమైతే ఈ సంవత్సరం పరీక్షలు కూడా బహిష్కరిస్తామని విద్యార్థులు అంటున్నారు. అటువంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. सच की तलाश का नाम क्राइम टुडे न्यूज। मुझे इजाजत दीजिए, अल्लाह हाफिज।